మెదక్ జిల్లా చినశంకరంపేట మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యంతో పాటు రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోయింది. మోంతా తుఫాను రైతులకు శాపంగా మారింది. చేతికొచ్చిన పంట విక్రయించుకునే సమయంలో ఒక్కసారిగా తుఫాను రావడంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా తూకాలు చేయకపోవడంతో రైతులు టార్పరిన్లను అద్దెకు తీసుకువచ్చి కాపాడుకుంటున్నారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యానికి టార్పర్లు కప్పకపోవడంతో పూర్తిగా తడిసి ముద్దయింది. పంట కోసే సమయంలో వర్షం రావడంతో రైతులు పంట కోయలేకపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షం అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, సంచికి కిలో ధాన్యం తరుగు తీసి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఎక్కువ పెట్టుకున్నా సరే ఇట్నే తొక్కోవాలి. ఏమి గోస మొలకలు వస్తున్నాయి, రోజు 10 మంది ఎత్తిపోసుడు ఎండపోసుడు ఇదే కష్టమవుతుంది. మడూరు చిన్నశంకరంపేట మండలం బొమ్మరైన శంకర్ ఇవి తెచ్చి ఆరబోసి ఆడతలేదు, ఎత్తిపోసుడు ఎండపోసుడు అవుతుంది. ఇది ఎక్కువ పెట్టుకున్నా సరే ఇట్నే చూసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. చెప్పు. 3 ఎకరాలు కోసుకొచ్చిన మీద పోసినాము, ఇంకా పోసేది ఉన్నది కానీ ఇక అవి పోస్తలేము. ఉన్న కాడికే మొలకలు వస్తున్నాయి. ఇదే ఆరబెట్టుకుంటే బాగా పోసుడు అవుతుంది. ఇట్నే కిలో ఎక్కువ పెట్టుకున్నా సరే అని కోరుతున్నాం. ఈ తడిసిన అట్లని కూడా కిలో ఎక్కువ పెట్టుకుని అయినా మొత్తం దొక్కుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం.